యూట్యూబర్ షణ్ముఖ్ అరెస్టు విషయంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బాధితురాలికి షార్ట్ ఫిలిం ఛాన్సులు ఇప్పిస్తానని షణ్ముఖ్ తన అన్న సంపత్కు పరిచయం చేశాడు. తనను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి సంపత్ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీరా పెళ్లి గురించి అడిగితే వాయిదా వేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరికి వేరే అమ్మాయితో సంపత్కు పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసి నార్సింగి పోలీసులకు కంప్లైంట్ చేసింది బాధితురాలు. పోలీసులు అతని ఫ్లాట్కు వెళ్ళగా అక్కడ గంజాయితో పాటు డ్రగ్స్ పిల్స్తో షణ్ముఖ్ అడ్డంగా బుక్ అయ్యాడు. అయితే డ్రగ్స్ విషయంలో షణ్ముఖ్ను కాపాడేందుకు ఓ కానిస్టేబుల్ ప్రయత్నించాడని, తనను కాంప్రమైజ్ అవ్వాలని ఒత్తిడి తెచ్చాడని యువతి తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో ప్రూఫ్స్ కూడా తన దగ్గర ఉన్నాయన్నారు. తన ప్రాణానికి ముప్పు ఉందని పోలీసుల ముందు వాపోయింది యువతి. ఇక సంపత్తో తాను కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని షణ్ముఖ్ కుటుంబ సభ్యులు బెదిరించారని పోలీసులకు తెలిపింది బాధితురాలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అని తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి. షణ్ముఖ్ సోదరుడు సంపత్ ఫిర్యాదులో సంచలన విషయాలు బాధితురాలు వెల్లడించింది. సంపత్ తనకు యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ పరిచయం చేశాడని, పరిచయాన్ని ప్రేమగా మార్చి సంపత్ వినయ్ పలుమార్లు తనపై లైంగికంగా దాడి చేశాడని, వివాహేతర సంబంధం పెట్టుకోవాలని తనను బలవంతంగా తర్వాత చేతికి రింగు పెట్టి ఇది మన పెళ్లికి సంబంధించిన చెప్పడం, ఆ తర్వాత అనేక సార్లు శారీరకంగా వాడుకోవడంతో పాటు కూడా ఒకసారి చూపించాడని ఆమె విషయాన్ని వెల్లడించింది. సంపత్ పేరెంట్స్ అప్పారావు కూడా ఈ విషయం చెప్పారు. కానీ ఎవరికైనా ఫిర్యాదు చేస్తే మీ ఇద్దరుగా ఫిజికల్ గా ఉన్నటువంటి ఫొటోస్ ను సోషల్ మీడియాలో పెట్టి మిమ్మల్ని బదనాం చేస్తామని బెదిరించడంతో పాటు సంపత్ కి మరో యువతితో పెళ్ళైనటువంటి విషయాన్ని కూడా తెలిసి దాచించారనేటువంటిది పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులతో పాటు నానక్రామ్ కూడా ఉన్నటువంటి షణ్ముఖ్ ఉన్నటువంటి ఫ్లాట్ ఉన్నటువంటి సమయంలో అక్కడ షణ్ముఖ్ తో పాటు సంపత్ ఇద్దరు ఉన్నారు. షణ్ముఖ్ వద్ద గంజాయి, డ్రగ్స్ పిల్స్ కూడా ఉన్నట్టుగా గుర్తించారు. పోలీసులు కూడా వాటిని గుర్తించినటువంటి నేపథ్యంలో జావేద్ అనేటువంటి కానిస్టేబుల్ షణ్ముఖ్ ని సహకరించేటువంటి ప్రయత్నం చేశాడు. ఆయన షణ్ముఖ్ తో మాట్లాడుకుంటూ ఆమెను బయటకు పంపించండి, మీకు నేను ఏదైనా కావాలంటే చేస్తానని చెప్పినటువంటి సందర్భంలో ఆమె దాని అంతటినీ కూడా వీడియో తీసినట్టుగా చెప్పడం జరిగింది. మమ్మల్ని వెంటనే కిందకు వెళ్ళమని బలవంతంగా ఆ కానిస్టేబుల్ నెట్టేశాడు. నన్ను కాంప్రమైజ్ కమ్మని కూడా కానిస్టేబుల్ చెప్పాడు. నాతో వీడియో ప్రూఫ్ కూడా ఉంది, నా ప్రాణానికి ముప్పు ఉంది అంటూ నాకు న్యాయం జరగాలంటూ ఆమె పోలీస్ స్టేషన్ చేస్తున్నారు. షార్ట్ ఫిలిం లో అవకాశం ఇప్పిస్తానని వైజాగ్ ఉన్నటువంటి డాక్టర్ యువతిని స్నేహం చేసి బిగ్ బాస్ షణ్ముఖ్ తన అన్నకు పరిచయం చేసి 10 ఏళ్లుగా ప్రేమిస్తున్నటువంటి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ వారిని పెళ్లికి ఒప్పించేటువంటి ప్రయత్నంలో 3 ఏళ్ల క్రితం ఇరు కుటుంబాల మధ్య వైజాగ్ లో ఎంగేజ్మెంట్ కూడా జరిగిందనేటువంటి యువతి చెప్పుకొస్తుంది. యువతి తల్లి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడింది. ఈ నెల 29న ఇద్దరు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సంపత్ వేరే యువతిని పెళ్లి చేస్తున్నట్లు యువతికి షణ్ముఖ్ తండ్రి అప్పారావు సమాచారం అందించారు. దీంతో నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో సంపత్ ఫ్లాట్ కు వెళ్ళినటువంటి సమయంలో ఫ్లాట్ లో బిగ్ బాస్ ఫేమ్ గా ఉన్నటువంటి షణ్ముఖ్ ఫ్లాట్ లో గంజాయి, అదేవిధంగా కొకైన్ సంబంధించినటువంటి పిల్స్ దొరికాయి. ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే యువతి ఉంది. అన్నదమ్ములతో పాటు షణ్ముఖ్ ఫ్యామిలీ తమను మొత్తం మోసం చేసిందనేటువంటిది ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి ఏసీపీ రమణాగౌడ్ మాత్రం మీడియాతో మాట్లాడుతూ ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసినటువంటి కేసులో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ సోదరుడు సంపత్ను విచారిస్తున్నాం. వైజాగ్ చెందినటువంటి యువతి ఫిర్యాదు అందింది. సంపత్ కోసం మా పోలీసులు నానక్రామ్ కూడా షణ్ముఖ్ నివాసానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ సమయంలో ఫ్లాట్ లో యూట్యూబర్ షణ్ముఖ్ కూడా ఉన్నాడు. అదే సమయంలో గంజాయి మత్తు పదార్థాలు లభించాయి. మత్తు పదార్థాలను ట్వీట్ చేశాము. అమ్మాయి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్ ఇద్దరి మీద కూడా చీటింగ్ కేసు, రేప్ కేసు నమోదు చేశాము. 16 గ్రాముల గంజాయి లభించిన విషయంపై షణ్ముఖ్ పాత్రపై విచారణ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి విచారణ తరువాత దీంట్లో మొత్తం ఏం జరిగిందనేటువంటిది బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా పోలీసులు యువతి నుంచి యూట్యూబర్ సంపత్ ను షణ్ముఖ్ ఇద్దరిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది అనేక రకాలుగా ఆ యువతి ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయకపోతే అక్కడే పోలీస్ స్టేషన్ ముందే తాను ఆత్మహత్య చేసుకుంటారంటూ కూడా ఐతాయించినటువంటి పరిస్థితి. పోలీసులు మాత్రం కావాలని ఆ యూట్యూబర్ కి సపోర్ట్ చేస్తున్నారు. డబ్బులు తీసుకొని ఉన్నతాధికారులందరి వరకు కూడా
ఆ రకంగా ఆయనకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు నేను ఇక్కడే ఉంటానంటూ ఆ యువతి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది. ప్రస్తుతానికైతే ఈ విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్తా ఉన్నారు. శుభం. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. పిఎస్ పరిధిలో ఒక అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మీద విచారణ జరుగుతూ ఉంటే, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే ఆ క్రమంలో అక్యూజ్డ్ సంపత్ వినయ్ అని చెప్పేసి అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో అతని దగ్గర అతను ఉన్నది వాళ్ళ బ్రదరు యూట్యూబరు పేరు షణ్ముఖ్ అని వాళ్ళ ఇంట్లో ఉండడం చెప్పి తెలిస్తే అక్కడ పోయి అప్రహెండ్ చేయడం జరిగింది. అప్రహెన్షన్ క్రమంలో అతని దగ్గర ఈ అఫెన్స్ కన్ఫెషన్ చేస్తూ అతని దగ్గర కూడా వేరే దాంట్లో కొంత గాంజా దొరకడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అమ్మాయి తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నమ్మించి తనను ఉపయోగించుకొని తర్వాత వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనే దాని మీద బేసిక్ కంప్లైంట్. ఆ కంప్లైంట్ మీద మనము అక్యూజ్ని అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో అక్యూడ్ దగ్గర కూడా ఇలాంటి ఎన్డీపీఎస్ కంటెంట్ సంబంధించి కూడా దొరకడం జరిగింది. అరౌండ్ 16 grams 15 grams అని చెప్పారు. అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ప్రాపర్గా తెలుసు. అది మీరేమన్నా